శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః. దివోదాసును డుంటి భట్టారకుడు, పుణ్యకీర్తి అనే పేరుతో ఉన్నటువంటి విష్ణు భగవానుడు అందరూ కూడా దివోదాసుని శివలోకానికి పంపించి వేసిన తర్వాత లక్ష్మి, విష్ణుమూర్తి, డుంటి భట్టారకుడు అందరూ శివుడికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా కాశీనగరికి రమ్మని వర్తమానం పంపిస్తే శివుడు అందరితో కలిసి, ప్రమదగణాలు అందరితో కలిసి కాశీకి విచ్చేశాడు. ఆకాశ మార్గంలో వచ్చేసి ఇక్కడ కొలువై ఉన్నాడు కాశీలో. అటువంటి శివుణ్ణి, ఆనందంతో ఉన్నటువంటి శివుణ్ణి, కాశీలో ఉన్న శివుణ్ణి చూడడానికి సరే నేను కూడా భక్తులైన నేను కూడా ఆకాశ మార్గంలో కాశీకి వచ్చేసి శివుడి దర్శనం చేసుకున్నాను. కాశీఖండం చెప్పినటువంటి దానికి శివుడు నాకు ఈ విధంగా తన దర్శన భాగ్యం కాశీలో కల్పిస్తున్నాడు. డుండి గణేశుడు, దండపాణి, బిందుమాధవుడు, పార్వతీదేవి, విశాలాక్షి అందరూ కూడా నాకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. అందుకు నేను ఎంతో కృతజ్ఞుణ్ణి. వినేటటువంటి శ్రోతలైన మీ అందరికి కూడా తప్పకుండా మంచి జరుగుతుందని, జరగాలని నేను కోరుకుంటున్నాను. శివుడు ఇక్కడికి వచ్చినటువంటి సన్నివేశాన్ని, ఎలా వచ్చాడు, అందరూ ఎలా ఆనందం పొందారు, ఆ సన్నివేశాన్ని శ్రీనాథుడు వర్ణించి చెప్పాడు. సంతోషమున చతుషష్ఠి శక్తిగణంబులు ఆమోద వృత్తంబునభినయించే రవులు లోలార్క కేశవ కఖోలార్కాదులు పన్నిద్దరు ప్రమోద భాజులైరి వనజాసనుడు 4 వదనంబులు నృతించే వేదార్థముల భక్తి విశ్వనాథు గణనాయకులు శంకుకర్ణ ఘంటాకర్ణ నందిషేణాదుల ఆనందముంది అఖిల మాయా ప్రయోగ వైయాచ్య గరిమ డుంటి విఘ్నేశ్వరుండు వైకుంఠపతియు కమలవాసినీను ఏకకార్యపరత ఆ దివోసు వెడలంగ నడచుటయును. శ్రీనాథుడు ఎంత కోపం వచ్చిందో మరి ఆయనకి ఏంటో తెలియదు. దివోదాసుడు అని అనకుండా దివోసుని వెళ్ళగొట్టారు అన్నాడు. ఇక్కడ వాళ్ళందరూ ప్రమదగణాలు, చతుషష్ఠి శక్తిగణాలు, లోలార్కేశవులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సందర్భంలో శివుడు కాశీకి విచ్చేశాడు. ఇంకా తర్వాత శివుడు డుంటిరాజు అయినటువంటి గణపతిని అనేక విధాల స్తుతించాడు. నీవు లేకపోయినట్లయితే ఈ కార్యం అయ్యేది కాదు, నువ్వు నాకు కుమారుడువైనా సఖుడువైనా ఎవరైనా నువ్వే అని అంటాడు. నీ కతంబునగాదే లోక భీకరుడైన త్రిపుర దానవుల మర్దింపగలిగే, నీ కతంబునగాదే కాకోల విషవక్ని అలవోకొయిను బోలే ఆర్పగలిగే, నీ కతంబునగాదే నిరవగ్రహ స్ఫూర్తి అంధకాదుల గర్వమడపగలిగే, నీ కతంబునగాదే నేడు వారాణసి సంగమోత్సవ కేళి సలుపగలిగే, ఆత్మజుడవన్న మిత్రుండవన్న భటుడవన్న సచివుండవన్న నాకెన్న నీవ నిన్ను నిర్భంగి వర్ణింప నేరవచ్చు కంఠపీఠాగ్ర కరిరాజ డుంటిరాజా. నిన్ను ఏమని నేను పొగడగలను? నీ వల్లే నాకు సర్వకార్య సిద్ధి జరుగుతోంది. కొడుకు కలగగానే పుత్రోత్సాహం కలగదు. ఆ కొడుకు ఉత్తమమైనటువంటి కార్యాలు చేసినట్లయితేనే తండ్రికి సంతోషం కలుగుతుంది అని చెప్తారు. ఆ విధంగా చాలా సంతోషించి నీవు కుమారుడువైనా మిత్రుడువైనా భట్టుడువైనా నీ వల్లనే నాకు సర్వకార్యాలు జరిగాయి. ఇక్కడ కూడా కష్టంతో నేను మందరాచలానికి వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడికి నీవు రప్పించావు. త్రిపురల
మూడు పురాల్లో దానవుల్ని మర్దించడానికి కూడా నీవే కారకుడు. ఇట్లా అద్భుతంగా శివుడు డుంటి విఘ్నేశ్వరుని మెచ్చుకుంటాడు. అందుకే మనం కాశీ వస్తే తప్పకుండా డుంటి విఘ్నేశ్వరుని, చింతామణిని, వీళ్ళందరినీ దర్శనం చేసుకోవాలి. నేను కూడా చేసుకుంటున్నాను ఈరోజు. ఇంకా అంతటితో చాలక శివుడు ఆ విఘ్ననాయకుడిని ఇంకా స్తుతిస్తాడు. దాన్ని వచనంలో రాశాడు. ఈశ్వరకృత డుంటిస్తవం. జయ జయ విఘ్నేశ్వర భక్త నిర్విఘ్నకారక అవిఘ్న విఘ్నకర సర్వగణాధీశ సర్వగుణాగ్రగణ్య గణ ప్రణత పాదాబ్జ గణాతీత సగుణ సద్గుణ సర్వజ్ఞ సర్వేశ అనంత మహిమాధార ధరాధర విధారణ దంత్రాగ్ర ప్రోత దిన్నాగ నాగ విభూషణ భువనంబులకు అభ్యుదయంబు గావింపుము అంటాడు శివుడు డుంటి విఘ్నేశ్వరుడితో. తర్వాత కదా కాశీ నుండే మళ్ళీ మీకు వినిపిస్తాను. భక్తితో వినవలసిందిగా కోరుతున్నాను.